దీపావళి హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది కార్తీక మాసంలో అమావాస్య తిథి రోజున దీపాల పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంపద పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ సందర్భంగా దీపావళి పండుగ విశిష్టత గురించి తెలుసుకుందాం. హిందూ మతంలో అన్ని పండుగలను 1 లేదా 2 రోజులు జరుపుకుంటే దీపాల పండుగ దీపావళిని మాత్రం ఏకంగా 5 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ ధన త్రయోదశి రోజున ప్రారంభమవుతుంది. ఈ సమయంలో లక్ష్మీదేవిని, కుబేరుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ పండుగను హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు, సిక్కులతో పాటు మరికొన్ని మతాల వారు కూడా ఘనంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా అమావాస్య చీకటిని తొలగించి దీపాలను వెలిగించి వెలుతురు పంచడమే దీపావళి పండుగ ముఖ్య ఉద్దేశ్యం. ఈ సందర్భంగా దీపావళి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీ గణపతి పూజతో ప్రారంభం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం దీపావళి పండుగను అమావాస్య తిథి రోజున జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది అక్టోబర్ 31, నవంబర్ 1వ తేదీల్లో అమావాస్య తిథి ప్రారంభం కాబోతోంది. ఈ తిథి మధ్యాహ్నం 3:54 గంటలకు ప్రారంభమై నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6:17 గంటలకు ముగుస్తుంది. ఈ పవిత్రమైన సమయంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ఉపవాస దీక్షను చేపట్టడం వల్ల శుభ ఫలితాలొస్తాయని. అయితే లక్ష్మీదేవి పూజతో పాటు గణేశుడి పూజను కూడా చేయాలి. 5 రోజుల పండుగ. రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉంది. పురాణ కథనం ప్రకారం భూదేవి, వరహాస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టి పీడించాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు. నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడు మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అన్ని అర్థం. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని 5 రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విదియ భగినీహస్త భోజనంతో ముగుస్తుంది. ధన త్రయోదశితో ప్రారంభం. ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి పాత సామాన్లను శుభ్రం చేస్తారు. కొత్తగా కొనుగోలు చేసిన వెండి, బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. అందుకే ధనలక్ష్మి, కుబేరులను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. బంగారం, వెండి కాకుండా ధన త్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసినా శుభ ఫలితాలొస్తాయని నమ్ముతారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ధన త్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృత భాండం అవుతుందని చాలామంది నమ్ముతారు. ధన్వంతరి జయంతి. ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఈ రోజే. ఆరోగ్యమే మహాభాగ్యం. అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి. ఆయన కూడా క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం లాంటి దివ్యశక్తులతో పాటు ధన్వంతరి ఆవిర్భవించాడు. ఒక చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి తరలివచ్చాడు. అందుకే ఆరోగ్యం కోసం, అనారోగ్యాల నుంచి శీఘ్ర ఉపశమనం కలగడానికి ఈ రోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ధన్వంతరి కూడా శ్రీమన్నారాయణుని అంశ అని. ఆయనను పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని అంటారు. అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పుడు ధన్వంతరిని స్మరించుకుంటారు. ధన త్రయోదశి ఆరోగ్యాన్ని, మహాభాగ్యాన్ని కూడా ఇస్తుంది. దీపారాధన.
హిందూ ఆచారాల ప్రకారం దీపాన్ని సానుకూలతకు ప్రతీకగా పరిగణిస్తారు. దీపారాధన చేయడం వల్ల మనలోని అజ్ఞానం తొలగిపోతుందని, మన జీవితంలో వెలుగులు నిండేందుకు దీపం సహాయం చేస్తుందని చాలామంది నమ్ముతారు. మనలో చాలామంది దీపాలను మంచి నూనెతో వెలిగిస్తూ ఉంటారు. అయితే నెయ్యితో వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుందని, సంపద పెరుగుతుందని పండితులు చెబుతారు. లక్ష్మీదేవి కూడా తమ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుందని చాలామంది నమ్ముతారు. నరక చతుర్దశి రోజున యమ దీపం ఎందుకు వెలిగిస్తారంటే, నరక్ చతుర్దశి 2024 హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది అశ్విని మాసం కృష్ణపక్షంలో వచ్చే అమావాస్య తిథి నాడు, ఆ మరుసటి రోజు వచ్చే కార్తీక పాడ్యమి తిథి నాడు దీపావళి వేడుకలను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి అక్టోబర్ 31, నవంబర్ 1వ తేదీన 2 రోజుల పాటు దీపావళి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు. అయితే దీపావళికి ముందు చతుర్దశి రోజున నరక చతుర్దశి వేడుకలను జరుపుకుంటారు. ఈ ఏడాది 30వ తేదీన బుధవారం నాడు నరక చతుర్దశి పండుగను జరుపుకోనున్నారు. దీన్నే ఛోటీ దీపావళి అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున చెడుపై మంచి సాధించిన విజయంగా పరిగణిస్తారు. నరక చతుర్దశి రోజున ప్రదోషకాలంలో యముడికి అంకితం చేసిన 4 ముఖాల దీపాలను వెలిగిస్తారు. అదేవిధంగా కుబేరుడు, లక్ష్మీగణపతి, ధన్వంతరి, యమదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సందర్భంగా యమ దీపం ఎప్పుడు వెలిగించాలి, ఎలా వెలిగిస్తే దీర్ఘాయువుతో సహా యమ ధర్మరాజు అనుగ్రహం లభిస్తుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. యమ దీపం ప్రాముఖ్యత. నరక చతుర్దశి వేళ యమ దీపం వెలిగించడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని చాలామంది నమ్ముతారు. అంతేకాదు ఇంట్లో సుఖశాంతులు, శ్రేయస్సు పెరుగుతాయి. అంతేకాదు యమ దీపం వెలిగించిన వారికి అకాల మరణం నుంచి ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా యమ ధర్మరాజు నుంచి దీర్ఘాయువుగా జీవించేందుకు అవకాశం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ప్రదోషకాలంలో నరక చతుర్దశి రోజున సాయంకాలం ప్రదోషకాలంలో గోధుమ పిండితో లేదా బియ్యం పిండితో దీపం తయారుచేసి 4 వత్తులు తయారుచేసి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఆ తర్వాత దీపం చుట్టూ గంగాజలం చల్లాలి. ఈ దీపాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి దక్షిణ దిశలో ఉంచాలి. దీపాన్ని వెలిగించిన తర్వాత యమ ధర్మరాజును భక్తి శ్రద్ధలతో పూజించాలి. శుభ ముహూర్తం. తెలుగు పంచాంగం ప్రకారం అశ్విని మాసం కృష్ణపక్షంలో చతుర్దశి తిథి బుధవారం అక్టోబర్ 30, 2024 మధ్యాహ్నం 1:15 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు అంటే గురువారం అక్టోబర్ 31న మధ్యాహ్నం 3:52 గంటలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం తిథి ప్రకారం నరక చతుర్దశి తిథిని 30న జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున సూర్యాస్తమయం తర్వాత యమ దీపం వెలిగిస్తారు. ఈ రోజున సాయంత్రం 5:36 గంటల నుంచి సాయంత్రం 6:05 వరకు పూజా సమయం ఉంటుంది. పూర్వీకుల ఆశీస్సులు. హిందూ పురాణాల ప్రకారం దక్షిణ దిశలో యమ ధర్మరాజు నివాసం ఉంటారు. అందుకే ఈ దిక్కులో యమ దీపం వెలిగించడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. యమ దీపం వెలిగించడం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అందుకే సాయంత్రం వేళ యమ దీపం వెలిగించాలని పండితులు చెబుతారు. యమ దీపంలో స్వచ్ఛమైన నెయ్యిని మాత్రమే వాడాలి. వత్తులు కూడా నాణ్యమైన వాటివై ఉండాలి. కొందరు ఇంటి బయట కూడా యమ దీపాన్ని వెలిగిస్తారు. యమ దీపం వెలిగించడం వల్ల మీ జీవితంలోని ఇబ్బందులన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతారు.